ఒకవేళ ప్రాపర్టీ రిజిస్టర్డ్ అయినా మీ పేరు మీద, ప్రాపర్టీ ఈజ్ నాట్ సేఫ్ అంటిల్ ఈ లైన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి అని చెప్పింది. ఆ డాక్యుమెంట్స్ ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ కమ్స్ టైటిల్ డీడ్. ఈ రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఏంటి అని అంటే ఇట్స్ అ లీగల్ డాక్యుమెంట్. నెక్స్ట్ కమ్స్ మదర్ డీడ్. మదర్ డీడ్ ఏంటి అని అంటే యూజువల్లీ మనం వాడుక భాషలో లింక్ డాక్యుమెంట్స్ అంటాం. నెక్స్ట్ కమ్స్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఈ యూజువల్గా వాడుక భాషలో మనం ఈసీ అని మాట్లాడుతూ ఉంటాము. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏంటి అని అంటే మీరు కొనే ప్రాపర్టీ పైన ఏమైనా లీగల్ డిస్ప్యూట్స్ ఉన్నాయా, లోన్స్ ఉన్నాయా, దీనిపైన ఏదైనా మార్టిగేజ్ ఉందా, ఇవన్నీ మనకి క్లియర్ కట్గా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ కమ్స్ మ్యూటేషన్ సర్టిఫికేట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మ్యూటేషన్ సర్టిఫికేట్ ఏంటి అని అంటే లోకల్గా గవర్నమెంట్ బాడీది ఏదైతే రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయో దాంట్లో ఓనర్షిప్ మన పేరు మీద ఉందా లేదా, మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మ్యూటేషన్ సర్టిఫికేట్ ఎందుకు అవసరము అని అంటే రెవెన్యూ రికార్డ్స్లో మన పేరు మీద కనుక ప్రాపర్టీ ఉంటే అప్పుడు మనమే వాళ్ళు ట్యాక్స్ రిసీట్స్ ఇవన్నీ పంపుతూ ఉంటారు, మనం వాటికి ఆ డబ్బు కడుతూ ఉంటాము. సో ఇది లీగల్గా నాదే, ఇన్నేళ్ల నుంచి మేము ట్యాక్స్ కూడా కడుతున్నాము అని చూపించుకోవడానికి మ్యూటేషన్ సర్టిఫికేట్ ప్లేస్ ఏ వైటల్ రోల్.